హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విద్యాలయాలు కాస్త విద్యార్థుల మానసిక శారీరక హత్యాలయాలుగా మారుతూ ఉన్నాయి. వయసు కన్నా ఎక్కువ భారం, రోజుకి 18 నుంచి 20 గంటలు చదివిస్తూ ఉంటారు. ఒకవేళ స్టడీ అవర్స్లో నేను నిద్రపోయినా, పొరపాటున నీకు ఏమైనా అస్వస్థత కలిగి రాలేకపోయినా నీ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. వాడు చెప్పినట్టే నువ్వు వినాలి, వాడి డైరెక్షన్లోనే నువ్వు చదవాలి, బట్టి పట్టాలి. మార్కుల రేసుల వేటలో తల్లిదండ్రులు పిల్లలపైన అత్యధిక భారాన్ని పెట్టి పరిగెట్టమని వెనక నుంచి గుచ్చుతూ ఉంటారు. పాపం పిల్లలు నిజమే కదా, చదవాలి చదవాలి అనేసి మంచి మంచి కాలేజెస్, నారాయణ, శ్రీ చైతన్య లాంటి ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటారు. అక్కడ చేరిన తర్వాత కానీ తెలియదు వాళ్ళు ఉన్నది స్కూల్ కాదు, కాలేజ్ కాదు, జైలు అని. నువ్వు బయటికి వెళ్ళడానికి నీ పర్మిషన్ ఉండదు. వాడు పెట్టిన అన్నమే నువ్వు తినాలి, వాడు చెప్పిన రూలే నువ్వు పాటించాలి. వాడు లేవమంటే లేవాలి, పడుకోమంటే పడుకోవాలి, చదవమంటే చదవాలి, మార్కులు ఇన్ని రావాలని టార్గెట్ పెడితే అన్నీ రావాలి. ఇది కాలేజ్ రూల్స్. ఆ రూల్స్కి అగ్రి అయ్యే తల్లిదండ్రులు సిగ్గు లేకుండా మార్కుల వేటలో బలిపశువులు చేస్తున్నారు స్టూడెంట్స్ని, తమ పిల్లల్ని కూడా. ఎన్ని మార్కులు రావాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి అంటారు, నా కొడుకు స్టేట్ ఫస్ట్ రావాలి, నా కొడుకు కాలేజ్ ఫస్ట్ రావాలి, నా కొడుకు అందరికన్నా ఫస్ట్ ఉండాలి. ఒక క్లాస్లో 100 మంది ఉంటే 100 మందిలో 100 మంది అందరూ ఫస్ట్ రావాలంటే లాస్ట్ వచ్చేవాడు ఏమవ్వాలి? అక్కడుంది 3 స్థానాలు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. కానీ 100 మంది పోటీ పడేది దానికోసమే. ఒక్కొక్కడి ఐక్యూ లెవెల్స్ ఒక్కొక్కటి విధంగా ఉంటాయి, ఒక్కొక్కటి సామర్థ్యం ఒక విధంగా ఉంటుంది, ఒక్కొక్కడు సబ్జెక్టుని అర్థం చేసుకునే విధానం ఒక్కొక్క రేంజ్లోనే ఉంటుంది. అది తల్లిదండ్రుల జీన్స్లోంచి వస్తుంది, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణంలో నుంచి వస్తుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి చెప్పిన మాటలను బట్టి, వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి కూడా వస్తుంది. ఇవన్నీ తెలియకుండా గుడ్డి గుర్రాలకి కళ్ళాలేసి ఎంత గట్టిగా లాగినా అవి ఎటు పరిగెడుతున్నాయో తెలియక చివరికి లోయలో పడి చచ్చిపోతాయి. ఇప్పుడు హయత్ నగర్లోని నారాయణ స్కూల్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన గురించి మనం మాట్లాడుతున్నాం. 7వ తరగతి చదివే చిన్నారి లోహిత్, తను కూడా చివరికి బలవన్మరణానికి పాల్పడే స్థితికి తను చేరుకున్నాడంటే స్కూల్ వాళ్ళు పెట్టేటటువంటి టార్చర్ ఏ రేంజ్లో ఉంది, తల్లిదండ్రులు తన పైన పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి. చివరికి తను మహా అయితే 13-14 సంవత్సరాల కుర్రవాడు తను ఇలా చేసి నేను బలవన్మరణానికి పాల్పడి ప్రాణాన్ని త్యజించవచ్చు, తద్వారా నేను సుఖాన్ని పొందుతాను, ఈ నరకం నుంచి నేను బయటికి వెళ్తాను అనే ఆలోచన కలిగింది అంటే ఆ నరక కుప్పంలో తోసేసిన తల్లిదండ్రులది తప్ప కాదా అని నేను అడుగుతూ ఉన్నా. వాడిని ప్రతి నిత్యం ఒక సోపు రుద్దినట్టు రుద్ది 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 అరగ తీసి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, కనీసం అంటే కనీసం ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఒక బలి పశువులాగా, రేసు కుక్కల్లాగా వాళ్ళని తయారు చేస్తున్నటువంటి విద్యా సంస్థల్లో నారాయణ కాలేజీ, నారాయణ స్కూల్, శ్రీ చైతన్య కాలేజీ, శ్రీ చైతన్య స్కూల్, ఇలా అనేక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ స్కూళ్ళల్లో, కాలేజీలో జరుగుతూ ఉన్నప్పటికీ గవర్నమెంట్లు ఎటువంటి చర్యలు తీసుకో. ఎందుకంటే సదరు కాలేజీ మేనేజ్మెంట్ వారంతా గవర్నమెంట్లో భాగమై ఉన్నారు కాబట్టి. పాప ముక్కు పచ్చలారని భవిష్యత్తు పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఆటలతో పాటలతో అందంగా చదువుకోవాల్సిన బాల్యాన్ని జైల్లో వేసి ఆటలకి పాటలకి దూరం చేసి పుస్తకాల పురుగులు చేసి ఒక బొద్దింక చీకట్లో ఎలా బ్రతుకుతుందో అలా ఒక రూమ్లో 10 మందిని కుక్కేసి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తున్న ఈ విద్యా విధానాన్ని సమూలంగా నాశనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
తల్లిదండ్రులకు కావాల్సింది క్లాస్ ఫస్ట్లు, స్టేట్ ఫస్ట్లు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు. కానీ పిల్లలకు కావాల్సింది ప్రాథమిక హక్కుల్లో ఆటలు, పాటలు, ఫ్రీగా బ్రతకటం, స్వేచ్ఛగా ఫ్రెండ్స్తో ఆడుకోవటం. చదువు కూడా అందుట్లో భాగమే అవ్వాలి, కానీ చదువు అన్నిటిని డామినేట్ చేసి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ మొత్తాన్ని చేసి మర యంత్రాల్లా తయారు చేసి వారిని బట్టి పట్టి చివరికి ఇలా ప్రాణాలు త్యజించే విధంగా చేస్తున్న విద్యా సంస్థలకి సిగ్గు లేదని చెప్పాలి. అదేవిధంగా తల్లిదండ్రులకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు లేదు. పైగా ఏదైనా జరగానే ఆ స్కూల్ యాజమాన్యం పైన పడి వాళ్ళే చేశారు అంటారు. నిజానికి మీ పిల్లల మరణాలకు కారణం మీ తల్లిదండ్రులు మాత్రమే, స్కూల్ యాజమాన్యాలు ఎంత మాత్రము కాదు. ఎందుకంటే స్కూల్లో కానీ కాలేజీలో ఇలా జరుగుతూ ఉందని ఎన్నో న్యూస్ వస్తున్నాయి టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో. అక్కడ ఇక్కడ ఇలా నారాయణలో ఎంతమంది చనిపోయారు, చైతన్యలో ఎంతమంది చనిపోయారు, ఆ కాలేజీలో ఎంతమంది చనిపోయారు. కానీ చివరికి తీసుకెళ్ళి మీరు కూడా అందుట్లోనే వాళ్ళని పడేస్తూ ఉంటారు. ఇది కుసంస్కారం, కునీతి. ఎందుకంటే చేసిన తప్పు మీరు చేసి కాలేజీ యాజమాన్యం పైన పడతారు. వాళ్ళ కాలేజీ రూల్స్ ఇవే ముందే చెప్తాడు. ఆయన కూడా నీకు అనవసరం, నీ కొడుకు స్టేట్ ఫస్ట్ రావాలి, నువ్వు అది చెప్పుకొని బంధువుల దగ్గర అందరి దగ్గర ఏదో జబ్బాలు చరుచుకుంటూ బ్రతికేయాలి. సిగ్గుండాలరా మీ అందరికీ. ఆడుకునే వయసులో వాళ్ళని ఆట బొమ్మల్లా చేసి ఇష్టానుసారంగా కాళ్ళు చేతులని కట్టిపడేసి నిర్బంధ విద్యలో వాళ్ళని బంధించి చివరికి శాశ్వతంగా ఈ బంధాల నుంచి విముక్తి అవ్వాలనే నిర్ణయానికి వాళ్ళకి తీసుకొస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చెత్త జీవితాలు, చెత్త బతుకులు. చదివే సర్వస్వం అనుకున్నప్పుడు ఒక టెండూల్కర్ను చూడండి, ఒక బిల్ గేట్స్ని చూడండి. వీళ్ళెవరు మీరు అనుకున్నట్టు డిగ్రీలు సాధించిన వాళ్ళు కాదు. ప్రతిభ అది ఆటలో ఉండొచ్చు, పాటలో ఉండొచ్చు, యాక్టింగ్లో ఉండొచ్చు, దేంట్లోనైనా ఉండొచ్చు. కానీ చివరికి తల్లిదండ్రులు కనిపించేది మాత్రం చదువు ఒక్కటే. తల్లిదండ్రులు మారినంతకాలం ఈ వ్యవస్థలు, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలు మారవు. సో మొదటిగా తల్లిదండ్రుల్ని సిగ్గులేని జన్మలు కాకుండా ఒక కుమారుని కానీ కూతుర్ని కానీ మీరు మరబొమ్మల్లా కాకుండా మనుషుల్లా చూసి వాళ్ళకి ప్రాథమిక హక్కుల్ని కలుగజేసి ఉంటే ఇటువంటి దుస్థితి వచ్చేది కాదని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.